महोदय गणतंत्र दिवस को परेड पर 5 कैडेट्स आपके निरीक्षण के लिए हाजिर है। Parade commands District Collector of Anakapalli District to grace the parade. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ సిన్హా ఐపీఎస్ వారు పరేడ్ వీక్షణకు కదిలి వెళ్తున్న అద్భుత దృశ్యం మీ కనుల మన జాతీయ గీతం మన పెదవుల్లో మెదిలి as a nation. A journey is begun with sacrifices of countless, collective effort of brilliant, the rise and the dignity of every citizen. गणतंत्र दिवस को परेड से गुजरने के लिए आज्ञा पालन करें। Saluting to our today's chief guest, NCC cadets. They're giving the salute to today's chief guest, our district collector, magistrate of Anakapalli district. With unity, discipline, and leadership quality. With a beautiful melodious police band. సుమాంజలి జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది. కుల మత ధనిక భేద వర్ణ విభేదాలు లేని సమాజ నిర్మాణానికి మన జాతీయ నాయకులు సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా వికసిత్ భారత్ మరియు స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలతో ప్రణాళికలు పథకాలు అమలు చేస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి మరియు దీని నుంచి వచ్చిన సత్ఫలితాలను మీకు ముందుగా వివరిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకముగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల ప్రగతిని ముందుగా ముందు ఉంచడం జరుగుతుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా జిల్లాలో 1,80,648 మంది లబ్ధిదారులకు గాను 232.7 కోట్ల రూపాయలను నేరుగా తల్లిల ఖాతాలకు జమ చేయడం జరిగినది. దీపం పథకం కింద 3,69,851 మంది లబ్ధిదారులకు గాను 71.5 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు 2,50,000 మంది 680 మంది పెన్షన్దారులకు
180.65 కోట్ల రూపాయలను ఇంటి వద్దనే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2,41,539 రైతు కుటుంబాలకు గాను 315.82 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చడం జరిగినది. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాలు భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 79,50,81 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం జరిగినది. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన భాగంగా నైపుణ్య అభివృద్ధి డిఎస్సి మరియు కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోనే యువతకు వేల సంఖ్యలతో ఉద్యోగాలు కల్పించబడుచున్నాయి. జిల్లాలో వివిధ జనని నడుపుచుండగా మరో 3 అన్న క్యాంటీన్లు పైకరపేట, మాడుగుల మరియు చోడవరం పట్టణంలో నిర్మాణాలు జరుగుచున్నవి. శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ జిల్లాలో మాదక ద్రవ్య రహితంగా చేయడానికి నిరంతరం తనిఖీలు నిర్వహించి 134 గంజాయి కేసులలో 430 మంది నిందితుల్ని అరెస్టు చేయడం జరిగింది. జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న వారిలో 3.70 కోట్ల రూపాయలు విలువగా 1,880 మొబైల్స్ను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. శక్తి యాప్ డౌన్లోడ్ చేయడంపై ప్రచారం నిర్వహిస్తూ అత్యవసర సమయంలో మహిళలకు, బాలికలకు వెంటనే సహాయం అందేలా చేయడం జరుగుతున్నది. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం ద్వారా 15% వృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఈ రోజు నాటికి KPIs ప్రోగతి నందు మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది అని ఆనందంగా తెలియచేస్తూ జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ శాసన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారికి, గౌరవ జిల్లా మంత్రి శ్రీమతి వంకలపూడి అనిత గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ CM రమేష్ గారికి మరియు జిల్లాలోని అందరూ శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదములు తెలియచేస్తున్నాను. జిల్లా అందంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయ అధికారి వారికి మరియు ఇతర న్యాయ అధిపతులు అందరికీ నా ధన్యవాదాలు. జిల్లాలో శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుహిన్ సింగ్ IPS గారికి మరియు వారి సిబ్బందికి నా ధన్యవాదములు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ విజయకృష్ణ. జై హింద్. महोदय, गणतंत्र दिनोत्सव परेड समाप्त हुआ. निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें. परेड वैसे चल. परेड कमांडो श्री బ్యాండ్ వీణుల విందైన సంగీతంతో ఉప్పొంగే దేశభక్తితో సెల్యూటింగ్ డయాస్ నుంచి నిష్క్రమిస్తున్న దృశ్యం. నెక్స్ట్ పరేడ్ కమాండర్ శ్రీ B. రామకృష్ణారావు అండ్ ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ M. ఆదినారాయణ is leading the troop, first platoon command.
And 2nd Platoon Commander, Sri KBV Prasad, Reserve Sub-Inspector of Anakapalli District, is taking lead for the 2nd Platoon. And 3rd Platoon Commander, Sirisha, Women Sub-Inspector of 2018 batch. And 4th Platoon Commander, Sri T. Dileshwar Rao, Reserve Sub-Inspector, is taking the lead. Last but not the least, the NCC Girl Cadets of AL Puram is taking lead. Aage badh rahi. Give them a big round of applause. Put your hands together, ladies and gentlemen. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వారిని కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం. డిసిఎంఎస్ ఉమ్మడి విశాఖ జిల్లా చైర్మన్ వారిని కూడా సాదర స్వాగతంతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లేడీస్ అండ్ జెంట్లలో మనుషులకి ఏ మాత్రం తీసిపోవు, అంతకన్నా ఎక్కువే అని నిరూపిస్తున్న సునక రాజాలని చూస్తే మీకు క్లాస్ పట్టాలని అనిపించట్లేదా? రోలీ కాస్ట్ని కూడా అండర్స్టాండ్ చేసుకొని సెల్యూట్ చేస్తున్న దృశ్యం చూడండి. జవాన్ల సెల్యూట్ కాదు, సునక రాజాల సెల్యూట్ ని ఆస్వాదించండి, అభినందించండి. ముందు కనబడుతుంది. ఆబ్స్టకిల్స్ జరుగుతున్నాయి అక్కడ చూసారా? అక్కడ ఉన్నటువంటి ఆబ్స్టకిల్స్ నుంచి ఎంత అద్భుతంగా కాషన్ అండర్స్టాండ్. వెరీ గుడ్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Very nice. Commander giving the caution. ఉత్కంఠతో మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం. కమాండర్ ఇచ్చిన కాషన్ విసిరి చేస్తారు. వెరీ నైస్, వండర్ఫుల్, ఎక్సలెంట్ షో. ఈ సునక రాజములన్నీ కూడా ద్రావిడం జాతికి చెందినటువంటివి. అద్భుతమైన ప్రదర్శన తర్వాత మన ఇతర విశిష్ట గౌరవ అతిథులు అందరూ కూడా సునక రాజములు ప్రదర్శించినటువంటి అద్భుత విన్యాసానికి నెక్స్ట్ tableaus be ready as the serial order. వ్యతిరేక శక్తులను చెదరగొట్టడానికి ఈ వజ్ర వాహనం వినియోగిస్తారు. అక్రమ సమావేశం అయిన వారిపై ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయుటకు ఏర్పడిన అల్లరి మూకలను చెదరగొట్టుటకు ఈ వజ్ర వాహనం ఉపయోగిస్తారు. ఈ ప్రదేశాల్లో మరియు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం, గంజాయి మరియు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం దుష్ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్డు ప్రమాదం ఒక్క క్షణంలో ఒక కుటుంబ భవిష్యత్తును మార్చివేస్తుంది. మరికొన్ని కుటుంబాలను తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు చూపుతున్న మానవీయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా నేను కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలను అనే ధైర్యం
ప్రతి పౌరుడిలో పెంపొందుతోంది. ప్రభుత్వం మీతో ఉంది, మారాలి. Put your hands together for రవాణా శాఖ అనకాపల్లి జిల్లా. అద్భుత ప్రదర్శన, ఒక పౌరుడిగా భద్రత. అనకాపల్లి జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల శాఖ వారు 453 గ్రామాలకు గతంలో రీసర్వే చేయడం జరిగింది. ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ 2025లో పైలట్ విలేజెస్ కి గాను మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 24 గ్రామాలను ఎంపిక చేసి 39,816.93 ఎకరాల విస్తీర్ణం రీసర్వే పూర్తి చేయడం జరిగినది. ఈ రీసర్వేను ప్రగతి పదంలో ముందుకు సాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2026 751 మందికి వాళ్ళ ఇంటి వద్దే వారి కోటా ప్రకారం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఆహార భద్రతా శాఖ ద్వారా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గల కొన్ని కిరాణా షాపుల్లో పప్పు దిగదారులకు కొందరు వ్యాపారస్తులు అమ్ముతున్నారు. వీటిని అరికట్టడంలో ఆహార భద్రతా అధికారి తనిఖీ నిర్వహించి అవగాహన కల్పిస్తూ సదరు వ్యాపారస్తులను తీసుకుంటున్న చర్యలు మనకు ఆహార భద్రతా శాఖ అనకాపల్లి వారు ప్రదర్శిస్తున్నారు. మీ ఎదురుగా కనబడుతున్న శకటంలో పోలీస్ యూనిఫామ్ లో కిరాణా స్టోర్స్ మూకాంబిక కిరాణా అపరాధ రుసుము విధిస్తారో మనకు లీగల్ మెట్రాలజీ శాఖ వారు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల